హలో అండి, మొన్న సండే స్టోర్ క్లోజ్ చేసి ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు కదా. ఎక్కడికి వెళ్ళలేదు. ఒక డీప్ ఫారెస్ట్లో గుబ్బల్ మంగమ్మ తల్లి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుంది. చాలామంది మేడమ్స్కి ఐడియా ఉంటుంది కదా, కొంతమంది మేడమ్లకి తెలియదు, అందుకని చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మహా అయితే రోజుకి ఒక 10 మంది నుంచి 20 మంది మొక్కులు ఉండేవండి. కానీ రైట్ నౌ ఇప్పుడు వెళ్ళిన తర్వాత నేను నిజంగా షాక్ అయ్యాను. ఆల్మోస్ట్ 100 నుంచి 200 మొక్కులు ఉంటున్నాయండి. అసలు ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏంటంటే టెంపుల్కి దగ్గరలో, అంటే అక్కడే మేము పొంగలి అంతా చేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వరకు ఎక్కడా కూడా స్పేస్ అనేది దొరకట్లేదండి. 3 కిలోమీటర్స్ పొంగల్ చేసి నడుచుకుంటూ వెళ్ళాము ఎండలో. ఇప్పుడైతే స్టెప్స్ అవన్నీ కట్టారు, కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని తర్వాత ఇవన్నీ స్టెప్స్ అన్నీ కట్టి కొంచెం డెవలప్ చేశారు. ఫస్ట్ నేను మా పాప పుట్టినప్పుడు నాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మళ్ళీ ఎప్పుడైనా నేను షేర్ చేసుకుంటాను అది మీకు. కానీ చాలా 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 పవర్ఫుల్ టెంపుల్ అండ్ నాకు చాలా సెంటిమెంట్ కూడా ఈ టెంపుల్. వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాను, పొంగలి చేసుకుని అండ్ ఆల్ ఎంజాయ్ చేసి మేము వస్తాము. కానీ ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే మనం ఏదైనా మనకి నచ్చిన దాన్ని అక్కడ బలి ఇస్తాం కదా, మేము చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలీదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. సో వెళ్ళి అక్కడే వండుకుని తినేసి అట్లా రావాలి. మేము అక్కడే వంట చేసుకుని తినేసి, అసలు నేను చూడండి ఏదో పెద్ద మాస్టర్ షెఫ్ని అయిపోయాను నేనైతే. వంటలు చేసి పర్లేదండి, బట్టల బిజినెసే కాదు వంటలు కూడా బాగానే చేస్తాను నేను, ఓకేనా, పర్లేదు. మా వాళ్ళందరికీ నచ్చినాయి, బాగున్నాయి అని చెప్పారు. మొత్తానికి వండుకొని తిని మేము అక్కడే బయలుదేరేసరికి ఆల్మోస్ట్ దగ్గర 5:30 to 6 అయిపోయిందండి. కానీ బీభత్సంగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడు బిజినెసే కాదు, కొన్ని ఇలాంటివి కూడా ఉంటాయి. మేము కాకపోతే ఎప్పుడు చూపించుకోము, షేర్ చేయము, బట్ లిటరల్లీ చాలా చాలా ఎంజాయ్ చేసాము. పీక్స్, మా ఎంజాయ్మెంట్స్ అయితే పీక్స్ అండి. ఎప్పుడూ మనకి పార్టీస్ ఇవే కాదు, ఇలా కూడా మన వాళ్ళందరితో కలిసి వెళ్ళి ట్రై చేయండి. థ్యాంక్ యూ.